ఏహే మా పార్టీ గురించి ఏమనుకుంటుండ్రు అయ్యా? క్రమశిక్షణ అంటే కారు, కారు అంటే క్రమశిక్షణ. బాస్ మాటే శాసనం. పార్టీ అధ్యక్షుడు మాట్లాడిందే పలుకు. గీత దాటం, నోరు జారం. 60 లక్షల మంది కరుడుగట్టిన గులాబీ సైన్యం మాది అని గొప్పగా చెప్తుంటారబ్బా. వాజివే మరి. పార్టీలా ఏం జరిగినా ఏది జరిగినా అది తప్పు, ఇది కరెక్ట్ కాదు అనే మాట వినబడది. ఇన్నేళ్లు గట్లున్న బీఆర్ఎస్ పార్టీ ఓ ఉత్తరం తోటి ఉడుకుతుందనుకోరాదుర్రీ. కవితక్క ఉత్తరం కారు పార్టీల కాకవొట్టించుడే కాదు, పార్టీ పరిస్థితిని కూడా బయట పడేసినట్టే. వరంగల్ మీటింగ్ ఎట్లయిందో వారం రోజులకు రాస్తే అక్క అమెరికాలో ఉండగా రాత్రి లేక లీక్ అయి పార్టీ ఎంత వీక్ ఉందో సాటింపేసినట్టు అయ్యింది. అందులో మెయిన్ బీజేపీ గురించి కమలం పార్టీని ఆర్పారు అరుచుకునేది ఉండే. 2 నిమిషాలు మాట్లాడే వరకు 2 పార్టీలు ఒకటేనని పబ్లిక్ అనుకుంటున్నారని బాధపడ్డది బాపుకు రాసిన లెటర్ రా. ఇక ఏమున్నది, కాంగ్రెస్ వాళ్ళ చేతికి కత్తి ఇచ్చినట్టు ఆయే. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అనే మాట పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో మొత్తం భారతీయ జనతా పార్టీకి హ్యాండ్ ఓవర్ చేసి మేము ఆరోపణ చేసినాడు, రాజకీయ ఆరోపణ అన్నారు. ఇలా నేరుగా కవిత గారే ఆ అంశాన్ని ప్రస్తావిస్తా ఉన్నారు. రెండోది, కొందరిని పట్టించుకుంటావు, ఫస్ట్ కెళ్ళి ఉన్నోళ్ళం కలుస్తలేవు, మీటింగ్ లో మాట్లాడనిస్తలేరని ఉద్యమకారుల తరపున క్వశ్చన్ చేసింది. 6 కమ్మల ఉత్తరంలా 2 కమ్మలు తారీఫ్ చేసి 4 కమ్మలలో ఎన్నో అడిగింది. బీసీ రిజర్వేషన్ల గురించి, వక్ బిల్లుల గురించి ఎందుకు మాట్లాడలేదని. అయితే పార్టీ అధ్యక్షుడు రాసిన లెటర్ ను ఎవరు పబ్లిక్ లకు ఇచ్చిర్రు, అది కూడా అక్క హైదరాబాద్ లో లేనియాల. దీంతో ఎవరికి ఫాయిదా అనేది గుసగుసలు నడుస్తున్నాయి గులాబీ భవన్ లా. తండ్రో బిడ్డను ఎవరు బయట పెట్టిర్రో మరి. ఈ లెక్కన పార్టీ రజతోత్సవ మీటింగ్ తోటి ఫ్యామిలీ పాలిటిక్స్ ముదిరినట్టే. గా సభ అయినాకనే భౌగోళిక తెలంగాణ వచ్చింది గాని సామాజిక తెలంగాణ రాలేదంటే అక్క అమెరికా పోయినాడు. మర్నాడు 2 రోజులు బావింటికి పోయి పొంటెల కమానం చర్చలు చేసిండు బామ్మార్ది. అక్క హైదరాబాద్ కు వాపస్ వచ్చే ఒక్క రోజు ముంగట గా లెటర్ లీక్ అయ్యిందిగా. బీఆర్ఎస్ మునిగిపోయే పాడవని తెలిసి బయటికి దుంకే ప్రయత్నం చేస్తుంది కవిత గారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని ఖుద్దు కవితమ్మనే చెప్పిందని అధికార పార్టీ వాళ్ళు అంటుంటే, లేలే కవితమ్మ కాంగ్రెస్ వదిలిన బాణము అనేది కమలం పార్టీ వాళ్ళ మాట. బీఆర్ఎస్ పార్టీ డాడీ డాటర్ సన్ పార్టీ. ఈ సన్ పార్టీ ఇంకా మళ్ళీ సన్నీల స్ట్రోక్ పార్టీ. కాబట్టి ఇది 4 స్తంభాల ఆట. ఈ పార్టీ ముందు కవితతో పార్టీ పెట్టిస్తారు, తర్వాత వచ్చే ఎన్నికలకు వచ్చేసరికి కవిత షర్మిల గారి లాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లేదా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడమే చేస్తుంది. ఉత్తరం మీద ఇంత రచ్చ నడుస్తుంటే అంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే రామన్న సప్పు లేదు. బిడ్డ తండ్రికి లేఖ రాసినట్టుగా ఎందుకు రాకూడదు? అందులో పాజిటివ్ కంటెంట్ ఉంది, కొంత సూచన ప్రాయమైన కంటెంట్ ఉన్నది. ఆ కంటెంట్ ఏమైనా కొత్త కంటెంట్ అని చెప్పరు నాకు.